శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం తులారాశి వారి గురించి, అలానే ఆగస్టు మాసంలో 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 తేదీల్లో ఎన్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. తులారాశి వారికి ఈ వీడియో మీకు అదృశ్యంగా కనిపించలేదు. ఇది సాధారణ జ్యోతిష వీడియో కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే ఒక గొప్ప మార్పుకు ముందే దేవుడిచ్చిన హెచ్చరిక. మీరు చాలా రాత్రులు నిద్రపోకుండా ఆలోచించిన ప్రశ్నలకు ఇదే సమాధానం. మీరు బయటికి ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం ఎవరికీ చెప్పలేని బాధను మోస్తున్నారు. నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేశారు. సాయం చేస్తారని అనుకున్న వాళ్లే దూరమయ్యారు. కష్టపడినా ఫలితం రాలేదు. ఒంటరిగా నిలబడి జీవితాన్ని ఎదుర్కొన్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ఓడిపోలేదు. మీ జీవితం ఆగిపోలేదు. దేవుడు మిమ్మల్ని పక్కన పెట్టలేదు. కేవలం సరైన సమయం వచ్చే వరకు మిమ్మల్ని సిద్ధం చేశాడు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్ గా కూడా ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట తులారాశి వారి జీవితాన్ని నేరుగా తాకుతుంది. ఇది ఊహ కాదు, ఇది అంచనా కూడా కాదు. ఇది అనుభవం ఆధారంగా చెప్పే 100% జ్యోతిష్య సత్యం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు, మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి, రెండో అతిపెద్ద శుభవంతులు ఎందుకు ఆలస్యంగా వస్తున్నారో, మీ ఇంట్లో రహస్యంగా పనిచేస్తున్న దైవశక్తి ఏంటో, ఆగస్టు 19 నుండి 28 తేదీ మధ్య మీ జీవితం ఎందుకు కీలక మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ప్రత్యేకంగా ఒక విషయం, ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు ప్రవేశించబోతున్నాడో ఈ వీడియో చివరి వరకు చూస్తే తప్ప మీకు అర్థం కాదు. ఈ వీడియో మధ్యలో ఆపేస్తే మీకు రావాల్సిన అదృష్ట సంకేతాన్ని మీ చేతులతోనే వదిలేసినట్టే. కాబట్టి ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏకాంతమైన చోట ఒంటరిగా కూర్చుని మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుని ఒక్క మాట కూడా మిస్ కాకుండా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు మధ్యలో ఉంటాయి. తులారాశి వారి మనసులో దాచుకున్న అసలు బాధ, వారు బయటికి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలవారు. చిన్న విషయాలకే గాయపడరు, కానీ నమ్మకం విషయంలో జరిగిన మోసాలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలాగా బాధిస్తాయి. మీరు ఒకరిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాక ఆ వ్యక్తి మాట తప్పితే అది మీకు సాధారణ బాధ కాదు. అది ఒక లోపల మనసు విరిగిపోవటం లాంటిది. ఎవరికీ చెప్పకుండా, ఎవరూ అర్థం చేసుకోకపోయినా మీరు ఒంటరిగా ఆ బాధను అయితే మోస్తూ ఉంటారు. చాలాసార్లు మీరు అనుకుంటారు, నేను తప్పు చేశానా, నేను ఎక్కువ ఆశ పెట్టుకున్నానా, నేను నమ్మకపోయి ఉండాల్సింది కదా. కానీ నిజం ఏమిటంటే మీరు తప్పు చేయలేదు. మీరు నిజాయితీగా ఉన్నారు. మీరు మనస్ఫూర్తిగా ఉన్నారు. అది మీ బలం, అది మీ బలహీనత కూడా కాదు. మీ జీవితంలో ఎదురైన ఆలస్యాలు, ఆటంకాలు, నష్టాలు అన్నీ కూడా మీకు శిక్షగా వచ్చినవి కావు. అవి మీలోని సహనాన్ని, లోతును, ఆత్మశక్తిని పెంచడానికి వచ్చిన పరీక్షలు. మీరు అనేకసార్లు లోపల ఏడ్చారు, బయట నవ్వారు. మీ బాధ ఎవరికీ తెలియకూడదని అనుకున్నారు. కుటుంబం కోసం, బాధ్యతల కోసం, సమాజం కోసం మీరు మీ మనసును నొక్కిపెట్టుకున్నారు. కానీ ఈ నొక్కిపెట్టిన భావాలన్నీ ఇప్పుడు ఒక మలుపు వద్దకు వచ్చాయి. ఇక మీరు మౌనంగా బాధపడే దశ ముగిసింది. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను దేవుడు గమనించాడు. ఒక్క కన్నీటి బొట్టును కూడా వృధా చేయలేదు. ఆ పరమశివుడు శక్తి తులారాశిపై ఎందుకు పడుతుంది? ఓం నమఃశివాయ అనే నామం సాధారణంగా పలికే మంత్రం కాదు. ఇది కర్మను మార్చే శక్తి కలిగిన దైవనామం. తులారాశి వారికి ఈ కాలంలో ఈ శక్తి ప్రత్యేకంగా ఎందుకు పనిచేస్తుంది అంటే, మీరు అనుభవించిన కష్టాలకు ఇది సమాధానం కావటం వల్ల మీరు చేసిన ప్రార్థనలు ఆలస్యంగా అయినా సరైన మంచి సమయంలోనే మీకు ఫలించబోతున్నాయి. శివయ్య అనుగ్రహం వచ్చినప్పుడు అదొక ఆశీర్వాదంగా కాదు, అది జీవితం మొత్తాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు మూసుకుపోయిన మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువే లభిస్తుంది, కానీ అది మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఇచ్చే దానం మొదట పరీక్షలో అనిపిస్తుంది. ఈ సమయంలో తులారాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీకు ఎదురవుతున్న చిన్న చిన్న అడ్డంకులు చివరి అడ్డంకులు మాత్రమే. అవి తొలగిన వెంటనే మీ జీవితంలో సాఫీగా సాగిపోయే దశ మొదలవుతుంది. ఆ పరమశివుడు శక్తి మీ ఇంట్లో, మీ మనసులో, మీ నిర్ణయాల్లో పనిచేయటం మొదలవుతుంది.
మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఇప్పుడు దైవ సంకల్పంతో కలిసి సాగుతుంది. అలానే ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తి అసలు పాత్ర, ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో సాధారణ వ్యక్తి కాదు. ఈ వ్యక్తి గతంలో మీ జీవితంలో ఉండొచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉండొచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తిగా కూడా ప్రవేశించవచ్చు. కానీ ఈ వ్యక్తి రావటం వెనుక ఒక కారణం ఉంది. అది యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం మీ జీవితంలో జరిగిన ఒక పెద్ద సందేహానికి సమాధానం అవుతుంది. ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోలేని కొన్ని సంఘటనలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఎందుకు ఇలా బాధపడ్డారు, ఎందుకు ఇలా ఆగిపోయారు, ఎందుకు ఇంత ఆలస్యమైంది అన్న ప్రశ్నలకు సమాధానం ఈ వ్యక్తి ద్వారా బయటపడుతుంది. ఈ వ్యక్తి మాటలు మొదట కఠినంగా అనిపించవచ్చు, కానీ అవే మీకు మేలు చేసే మాటలు. ఈ వ్యక్తి మీకు అర్థంలా నిలుస్తాడు. మీ బలాన్ని మీకే గుర్తు చేస్తాడు. మీరు తక్కువ కాదని, మీరు ఓడిపోలేదని, మీ సమయం ఇప్పుడే మొదలవుతుందని చెప్పే దూత అలాంటి వాడు అన్నమాట. ఈ ఎన్ అక్షరం వ్యక్తి రెండు అతిపెద్ద శుభవార్తలు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయి. ఈ రెండు శుభవార్తలు మీ జీవితంలో సాధారణ మార్పులు కావు. ఇవి మీరు ఊహించిన స్థాయిలో ప్రభావం చూపే విషయాలు. అందులో మొదటి శుభవార్త ఏంటంటే, మీ ఆర్థిక స్థితికి సంబంధించినటువంటి విషయం అయ్యుండొచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం, డబ్బు తిరిగి రావటం, లేదా కొత్త అవకాశం రూపంలో రావచ్చు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ అవకాశం మీకు లాభం చేకూరుస్తుంది. ఇక రెండవ శుభవార్త ఏంటంటే, మీ మనసుకు సంబంధించింది. ఇది ఒక వ్యక్తి నుంచి వచ్చే మాట, ఒక సంబంధంలో వచ్చే స్పష్టత, లేదా ఒక సమస్యకు వచ్చే పరిష్కారం కావచ్చు. ఈ వార్త విన్నాక మీ లోపల భారమంతా తరిగిపోతుంది. చాలా రోజులుగా మీ హృదయంలో నలిగిపోయిన భావన ఒక్కసారిగా తేలిపోతుంది. ఈ రెండు శుభవార్తలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ఒకటి మీ బాహ్య జీవితాన్ని మారిస్తే, మరొకటి మీ అంతరంగాన్ని మారుస్తుంది. ఈ రెండు కలిసి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తాయి. మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి రావటం సాధారణ సందర్శనం కాదు. ఈ వ్యక్తి రావటం మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ మొదలవుతుందన్న దానికి సంకేతం. ఈ వ్యక్తి చెప్పే మాటలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అవి మీకు ఒక దశను పూర్తిగా చూపిస్తాయి. ఈ వ్యక్తి రావడానికి సమయం కూడా చాలా కీలకం. మీరు మానసికంగా అలసిపోయినప్పుడు, ఆశలు తగ్గిపోయినప్పుడు, భవిష్యత్తుపై సందేహం వచ్చినప్పుడు ఈ వ్యక్తి వస్తాడు. మీరు వినాలనుకున్న మాటలను కాదు, మీరు వినాల్సిన మాటలను చెప్పే వ్యక్తి ఈ అక్షరం వ్యక్తి. ఈ వ్యక్తి మాటలు విన్న క్షణం నుంచి మీ ఆలోచన విధానం మారుతుంది. మీరు భయపడిన విషయాలపై ధైర్యం పెరుగుతుంది. మీరు వదిలేయాలనుకున్న ప్రయత్నాలపై మళ్ళీ ఆశ కలుగుతుంది. ఈ వ్యక్తి రావటం మీ జీవితంలో దైవహస్తం పనిచేస్తుందని స్పష్టమైన సంకేతం. మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి నిజంగా అదేంటి? తులారాశి వారి ఇంట్లో ఈ మధ్య ఒక విచిత్రమైన అనుభూతి మొదలై ఉంటుంది. కొందరికి అకారణంగా మనసు కలవరపడటం, మరికొందరికి అకారణంగా ధైర్యం పెరగటం, ఇంకొందరికి రాత్రివేళ నిద్రలో కలలు ఎక్కువగా రావటం, ఉదయం లేచినప్పుడు ఏదో జరగబోతుందన్న భావన కలగటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది ఇంట్లో పనిచేస్తున్న ఒక రహస్య శక్తి ప్రభావం. ఈ శక్తి భూతం కాదు, దుష్ట శక్తి కాదు. ఇది మీ కుటుంబాన్ని కాపాడే దైవశక్తి. తులారాశి వారు గతంలో అనుభవించిన కష్టాలు, మోసాలు, అన్యాయాలు, అవమానాలు అన్నిటినీ చూసిన తర్వాత ఇప్పుడు ఆత్మరక్షణ శక్తి చురుగ్గా పనిచేయటం మొదలవుతుంది. ఈ శక్తి మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. మీ ఇంట్లో ఇటీవల చిన్న చిన్న గొడవలు తగ్గిపోయాయా, లేదా గొడవలు మొదలవ్వబోయే సమయంలోనే ఆగిపోతుందా, లేదా అనవసరంగా ఇంటికి రావాల్సిన వాళ్ళు రాకుండా ఆగిపోతున్నారా? అంటే దానికి ఇదే కారణం. ఈ శక్తి ఎవరు మీకు మేలు చేస్తారా, ఎవరు హాని చేస్తారో ముందే గుర్తించి పరిస్థితులను మార్చేస్తుంది. మీరు గమనించకపోయినా మీ వెనక ఉండి మీ జీవితాన్ని కాపాడుతుంది. కొంతమంది తులారాశి వారికి ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ప్రశాంతత ఎక్కువగా అనిపిస్తుంది. మరికొందరికి దేవుడి ఫోటో ముందు కూర్చున్నప్పుడు మనసు తేలిగ్గా మారుతుంది. ఇవన్నీ ఈ శక్తి ఉనికికి సంకేతాలు. ఇది మీ ఇంట్లో స్థిరపడిన దైవానుగ్రహం. 2026 ఆగస్టు 19వ తేదీన తులారాశి వారి జీవితంలో తీసుకొచ్చే ఒక పెద్ద మలుపు. ఈ రోజు తులారాశి వారికి ఒక కీలక మలుపు. ఈ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు మాట్లాడే ఒక్క మాట, లేదా మీరు చేయని ఒక పని కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈ రోజు మీలో అంతర్గత సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఏదో చేయాలి అనిపిస్తుంది, కానీ ఏం చేయాలో స్పష్టత ఉండదు. ఈ రోజుల్లో మీ మనసులో గత జ్ఞాపకాలు ఎక్కువగా తిరుగుతాయి. మీరు చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి. మీరు వదిలేసిన అవకాశాలు గుర్తుకు వస్తాయి.
కానీ ఇదంతా బాధపడటానికి కాదు, ఇది మీకు ఒక పాఠం చెప్పడానికి మాత్రమే అన్నమాట. ఈ రోజు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. గతం మారదు కానీ భవిష్యత్తు మీ చేతిలో ఉందని ఆగస్టు 19వ తేదీ నాడు ఒక సమాచారం ఇచ్చి వినబడుతుంది. అది చిన్న విషయంలో అనిపించినా అది పెద్ద మార్పుకు బీజం. ఈ రోజున మీరు ఎవరి మాట వినాలో, ఎవరి మాట పట్టించుకోవాలో చాలా ముఖ్యం. దేవుడు ఈ రోజు మీకు సంకేతాల రూపంలో దారి చూపిస్తాడు. ఆ సంకేతాలను గుర్తించే మనసు మీకు ఉండాలి. ఇక ఆగస్టు 20వ తేదీన తీసుకువచ్చి అనుకునే సమాచారం. ఈ రోజు తులారాశి వారికి అనుకునే సమాచార దినం. మీరు ఊహించని వ్యక్తి నుంచి కాల్ రావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుంచి మెసేజ్ రావచ్చు. లేదా మీరు ఎదురు చూడని చోటు నుంచి ఒక వార్త రావచ్చు. ఈ సమాచారం మీ మనసును ఒక్కసారిగా కదిలిస్తుంది. ఈ రోజు మీరు వినే మాటలు మీలో దాగి ఉన్న భయాలను బయటకు తీస్తాయి. కానీ అదే సమయంలో ఆ భయాలను దాటి మీకు ధైర్యాన్ని కూడా ఇస్తాయి. ఈ రోజు మీకు అర్థమయ్యే విషయం ఏమిటంటే మీరు ఒంటరిగా లేరు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం వెనుక ఒక దైవ సంకల్పం ఉంది. ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది వెంటనే అమలు చేయకపోయినా నిర్ణయం మీ మనసులో బలంగా నిలిచిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో మీ చర్యలకు ఆధారం అవుతుంది. అలాగే ఆగస్టు 21వ తేదీన మీకు మానసిక స్పష్టత ఇచ్చే రోజు. ఆగస్టు 21న శత్రువులు నోరు మూయబడే విధానం ఈ దినం. తులారాశి వారికి ఒక రహస్య విషయం తీసుకువచ్చే రోజు. మీరు ప్రత్యక్షంగా గెలిచినట్టు కనిపించకపోయినా మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ పేరు చెడగొట్టాలని చూసే వాళ్ళ మాటలు తిరగబడతాయి. ఈ రోజు మీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్లకు నిజం అర్థమవుతుంది. మీ సహనమే మీ విజయమని ఈ రోజు స్పష్టమవుతుందన్నమాట. మీరు స్పందించకుండా ఉన్న పరిస్థితులే ఇప్పుడు మీకు అనుకూలంగా మారతాయి. దేవుడు మీ తరపున పోరాడుతున్న రోజు ఇది. ఈ రోజు మీరు నిశ్శబ్దంగా ఉంటారు కానీ ఆ నిశ్శబ్దమే మీ బలం అవుతుంది. మీరు మాట్లాడకపోయినా పరిస్థితులే మీ తరపున మాట్లాడతాయి. ఇది తులారాశి వారికి రావాల్సిన న్యాయం మొదలైన రోజు. ఇక ఆగస్టు 20వ తేదీ నాడు కనిపించే దైవ సంకేతం తులారాశి వారికి అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు మీరు యొక్క దైవ సంకేతాన్ని స్పష్టంగా గమనిస్తారు. అది కళ రూపంలో కావచ్చు, లేదా వాక్యం పదే పదే వినిపించవచ్చు. ఒక సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపించవచ్చు, లేదా ఒక సంఘటన మీ మనసును బలంగా తాకొచ్చు. ఈ సంకేతం మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది. మీరు ఇప్పటి వరకు అనిశ్చితిలో ఉన్న విషయాలపై స్పష్టత వస్తుంది. మీరు భయపడుతున్న దారే నిజానికి మీకు మేలు చేసే దారిగా అర్థమవుతుంది. ఈ రోజు మీరు ఒక అంతర్గత శాంతిని అనుభవిస్తారు. ఆగస్టు 20వ తేదీన తర్వాత తులారాశి వారి జీవితంలో ఒక నూతన దిశ మొదలవుతుంది. సమస్యలు పూర్తిగా మాయమవ్వటం కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ఇది దేవుడు మీ చేతిని పట్టుకునే రోజు. తులారాశి వారి ఆర్థిక జీవితం మారే దశ. తులారాశి వారు డబ్బు విషయంలో చాలా సహనంతో ఉంటారు. సంపాదన కంటే బాధ్యతలను ముందుగా చూస్తారు. కుటుంబ అవసరాలు, అప్పులు, ఇతరుల అవసరాలు తీర్చే క్రమంలో తమ అవసరాలను పక్కన పెడతారు. ఈ కారణంగా ఎన్నోసార్లు మీరు ఆర్థికంగా వెనకబడినట్లు అనిపించింది. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవటం లేదన్న భావన మీ మనసును బాధ పెట్టింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. ఆగస్టు మాసం మధ్య భాగం నుంచి మీ ఆదాయంలో ఒక స్థిరత్వం రావటం మొదలవుతుంది. డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతుందన్న పరిస్థితి తగ్గుతుంది. అవసరం లేని ఖర్చులు సహజంగానే ఆగిపోతాయి. మీరు డబ్బు ఉన్నా నియంత్రించగల శక్తి మీలో పెరుగుతుంది. కొంతమంది తులారాశి వారికి పాత అప్పులు తీర్చుకునే అవకాశం వస్తుంది. మరికొందరికి ఆర్థికంగా సహాయం చేసిన వారు తిరిగి డబ్బు ఇవ్వటం మొదలవుతుంది. ఇది పెద్ద మొత్తం కావచ్చు, లేదా చిన్న మొత్తం కావచ్చు, కానీ ఇది మీ మనసుకు ఒక భరోసా ఇస్తుంది. ఇక డబ్బు విషయంలో మీరు ఒంటరిగా లేరన్న భావన కలుగుతుంది. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు మీ జీవితంలోకి తిరిగి వస్తుంది అంటే అది కేవలం సంపాదన కోసం కాదు. మీకు గౌరవం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ ఇవ్వడానికి మీరు చేసిన కష్టానికి వచ్చిన ఫలితం ఇది. ప్రేమ సంబంధాలు, కుటుంబ జీవితంలో జరిగే అంతర్గత మార్పు. తులారాశి వారు ప్రేమలో చాలా లోతైన వారు. ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతారు. అదే సమయంలో ఆ ప్రేమలో చిన్న అనుమానం వచ్చినా అది పెద్ద ఖాయంగా మారుతుంది. గతంలో మీరు ప్రేమలో మోసపోయి ఉండొచ్చు, లేదా మీ భావాలను అర్థం చేసుకునే వ్యక్తితో జీవించి ఉండొచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మారే దశకు వస్తుందన్నమాట. మీ జీవితంలో ఉన్న సంబంధాలు నిజమైనవేనా, అవసరానికే ఉన్నవేనా అన్న స్పష్టత మీకు వస్తుంది. కొందరు వ్యక్తులు మీ జీవితానికి దూరం అవుతారు. అది బాధగా అనిపించినా అది మీకు మేలు చేసే మార్పే. కుటుంబంలో కూడా ఒక పెద్ద అవగాహన మొదలవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన విషయాలను ఇతరులు గౌరవించడం మొదలవుతుంది. గతంలో మీరు మౌనంగా భరించిన విషయాలు ఇప్పుడు మాట్లాడే స్థాయికి వస్తాయి.
మీరు మీ జీవితాన్ని అంగీకరిస్తారు. మీలో ఎవరో మీకు ఏం కావాలో స్పష్టంగా తెలుసుకుంటారు. ఇతరుల అంచనాలు మిమ్మల్ని నియంత్రించవు. మీ విలువ మీకు అర్థమవుతుంది. ఈ స్థితిలో మీరు ఇతరులకు కూడా మార్గదర్శకులుగా మారుతారు. మీ అనుభవాలు, మీ సహనం, మీ ప్రయాణం మరొకరి జీవితానికి ఆశగా మారుతుంది. ఇదే తులారాశి వారికి దేవుడు ఇచ్చే నిజమైన వరం. తులారాశి వారికి ఇప్పుడైనా ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉండాలి. మీ జీవితం యాదృచ్ఛికంగా ఇలా జరగలేదు. మీరు అనుభవించిన ప్రతి బాధ, మీరు పడిన ప్రతి కన్నీరు, మీరు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం అన్నీ కూడా ఒక గొప్ప మార్పుకు ముందుగా వచ్చిన పరీక్షలే. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చడానికి చెప్పిన మాటలు కావు. భయపెట్టడానికి చెప్పిన మాటలు అంతకన్నా కావు. ఇవి అనుభవం ఆధారంగా చెప్పిన 100% జ్యోతిష సత్యాలు. ఇప్పటి నుంచి అంటే ఆగస్టు 19వ తేదీ నుంచి మీ జీవితంలో ఒక మార్పు అయితే మొదలవుతుంది. మీరు గమనించకపోయినా దైవశక్తి మీ వైపు పనిచేయటం మొదలవుతుంది. ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. ఒంటరిగా లేరు. మీ వెనుక ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. మీ పక్కనే శివయ్య రక్షణ ఉంది. ఈ రోజుల్లో మీ మనసుకు వచ్చే ప్రతి సంకేతాన్ని గమనించండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని తేలికగా తీసుకోకండి. ప్రత్యేకంగా ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. మీరు ఈ వీడియోని పూర్తిగా చూశారంటే ఇది మీకు వచ్చిన దైవ సంకేతమే. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు వచ్చిన చివరి హెచ్చరిక కూడా కావచ్చు. ఇక చివరిగా మీ జీవితంలో జరగబోయే మార్పుకు భయపడకండి. అది నాశనం కాదు, అది మీ పునర్జన్మ. ఆ శివయ్య మీతోనే ఉన్నాడు. తులారాశి వారికి అసలు కాలం ఇప్పుడే మొదలైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.